వెల్కమ్ టు నందిని స్టాక్స్. ఈరోజు మనం కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఈ కొబ్బరి చెక్కలు తీసుకుని ముక్కలుగా కోసుకోవాలి. కోసి కడిగి మిక్సీ పట్టి పాలు తీసుకోవాలి. ఈ కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టుకున్నాం. బియ్యం అయితే నానబెట్టానండి. నేనైతే మామూలు బియ్యమే చేస్తున్నా. ఈ గ్లాస్తో 3 గ్లాసులు బియ్యం. 3 గ్లాసుల బియ్యానికి 6 కొబ్బరి చెక్కలు ముక్కలు చేసుకుని ఇలా పాలు తీసి పక్కన పెట్టుకోవాలి. 3 గ్లాసుల బియ్యానికి 8 యాలకులు, 1.5 వెల్లుల్లిపాయ, అల్లం ముక్కలు, ఒక 10 లవంగాలు ఇవి మిక్సీ పట్టుకోవాలి. 3 ఉల్లిపాయలు, అలాగే ఒక 8-10 పచ్చిమిరపకాయలు, ఈ 2 కోసుకోవాలి. కుక్కర్ పెట్టా, పాన్ పెట్టి ఆయిల్ వేసా. అందులో ఇవి 2 మసాలా దినుసులు వేసా. ఇవి వేయక్కర్లేదు కానీ వేసా నేను. అలాగే బిర్యానీ ఆకు ఇవి వేగినాక కోసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇందులో బిర్యానీ మసాలా అక్కర్లేదు. ఇది మనకి కొబ్బరి అన్నం కాబట్టి లైన్గా చేసుకోవాలి. ఇవి కూడా వేయరు కానీ ఆప్షనల్. ఇందులో ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకోవాలి బాగా. ఈరోజు బియ్యం కడిగి ఇలాగా నీళ్లు వాడదేవుకోవాలి. మామూలు బాస్మతి బియ్యం అయితే గ్లాస్కి 1.5 నీళ్ళు వేస్తామండి. ఇప్పుడు ఇది అనుకోండి, ఇది మామూలు బియ్యమే కాబట్టి బాస్మతి బియ్యం కాదు కాబట్టి ఇది మనం పాలు 1కి 2 గ్లాసులు పాలు వేసుకోవచ్చు. ఇందులో ఉప్పు కూడా వేసి వేసుకుందాము. ఇది వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం మసాలా అల్లం, వెల్లుల్లి, యాలకులు, లవంగాలు వేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా ఇందులో వేసి వేయించుకోవాలి. వేగిపోయింది. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాసు, 1 గ్లాసుకి 2 గ్లాసులు పాలు పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుని బియ్యాన్ని కూడా ఇందులో వేసి మూత పెట్టుకుని 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చినాక సిమ్లో ఒక 5 మినిట్స్ పెట్టి కట్టేస్తే రెడీ అయింది. 2 విజిల్స్ రావాలి. ఇప్పుడు సిమ్లో పెట్టి 5 మినిట్స్ నుంచి దించేయాలి. కొబ్బరి అన్నం రెడీ అయిపోయినట్టే. 5 మినిట్స్ అయిపోయింది. స్టవ్ కట్టేసుకుని ఇప్పుడు ఇది చల్లారినాక మూత తీసి చూసుకుందాం. ఇదిగోండి, కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వడ్డించుకుందాం. చూడండి, పొడి పళ్ళాడుతా. వేడి వేడి కొబ్బరి అన్నంలో చికెన్ ఫ్రై, రైతా, వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.